చేతి వృత్తులే జీవనాధారంగా చేసుకుని జీవించే వారికి తమ చేతి పనిముట్లు కొనుగోలు చేసుకోవడం కోసం చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. వడ్డీలు అధికంగా ఉండడం వల్ల చేతి వృత్తుల ద్వారా వచ్చే కూలి నుంచి వారు ఎక్కువ శాతం ఈ వడ్డీలు చెల్లించడానికే సరిపోతూ ఉంటుంది. మరికొందరైతే తాము చేసేటువంటి చేతి వృత్తుల్లో సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల వారికి సరిగా ఆదరణ ఉండదు. అలాంటి వారు పెద్దగా ఉపాధి పొందలేరు. వివిధ రకాల చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే విశ్వకర్మ యోజన పథకం. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో అలాంటి వారికి 18 రకాల చేతి వృత్తుల్లో శిక్షణను ఇవ్వడమే కాకుండా 15,000 రూపాయల విలువ చేసే పనిముట్లు ఉచితంగా ఇస్తుంది. అంతేకాదు ఏడాదికి 5% వడ్డీతో లోన్లను కూడా ఇస్తుంది. ఈ పథకం గురించి 18 రకాల చేతి వృత్తుల వారికి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ విశ్వకర్మ యోజన పథకం గురించి జిల్లాల వారీగా కలెక్టర్లు అయితే ప్రకటనలను ఇవ్వడం జరిగింది. ఈ విశ్వకర్మ యోజన పథకంలో 18 రకాల చేతి వృత్తుల వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. కులంతో సంబంధం ఉండదు. ఏ కులం వారైనా ఏ చేతి వృత్తి అయినా చేసుకోవచ్చు. ఈ విశ్వకర్మ యోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ వారైతే గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారైతే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ విశ్వకర్మ యోజన పథకానికి ఏ వృత్తుల వారు అర్హులంటే చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, రజకులు, దర్జీలు, చేపలు పట్టే వలలు తయారు చేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు అల్లేవారు, కత్తులు తయారు చేసేవారు, వడ్రంగులు, కుమ్మరులు, క్షురకులు, తాపీ పని చేసేవారు, పడవలు తయారు చేసేవారు, సాంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు, బుట్టలు, చాపలు, చీపుర్లు నేసేవారు మరియు శిల్ప కళాకారులు ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. 18 సంవత్సరాలు నిండిన చేతి వృత్తుల వారు ఈ విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే ఈ విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేసుకుంటారో ఆ పథకం ద్వారా ఎంపిక చేయబడినటువంటి లబ్ధిదారుడు ఏదైనా కేంద్ర పథకంలో గానీ లేదా రాష్ట్ర పథకంలో గానీ బ్యాంకు ద్వారా రుణాన్ని పొంది ఉండకూడదు. ఒకవేళ గతంలో పొంది ఉండి ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చివేసింటే కనుక ఇప్పుడు అర్హులే అవుతారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే ఈ విశ్వకర్మ యోజన పథకం అయితే వర్తిస్తుంది. ఈ విశ్వకర్మ యోజన పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కులంతో సంబంధం ఉండదు, కులం వర్తించదు. ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఎవరైతే అప్లై చేసుకుంటారో అలాంటి వారికి ఆసక్తి కనుక ఉంటే 5 నుంచి 7 రోజుల వరకు వివిధ రకాల చేతి వృత్తుల్లో నైపుణ్యం ఇస్తారు. నైపుణ్యం పొందినట్టు సర్టిఫికెట్ ఇస్తారు, ఐడి కార్డు ఇస్తారు. 5 నుంచి 7 రోజులు ఉండే ఈ వృత్తి శిక్షణ కార్యక్రమంలో రోజుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే ఆ కార్మికుడికి చెల్లిస్తుంది. అంతేకాదు శిక్షణ పూర్తయిన తర్వాత 15,000 రూపాయల విలువ చేసే పనిముట్ల కిట్ ని లబ్ధిదారుడికి ఉచితంగా అందజేస్తారు. ఈ విధంగా ఈ విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసుకున్న వారికి మొదటి విడతలో 1,00,000 రూపాయల రుణాన్ని 18 నెలల వాయిదాలు తీర్చేందుకు గాను లోన్ ఇస్తుంది. ఈ విధంగా 18 నెలలు కట్టినట్టయితే తరువాత 2 లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తుంది. ఈ లోన్ 30 నెలల వాయిదాలతో ఉంటుంది. ఈ 2 లోన్లకి సంవత్సరానికి కేవలం 5% వడ్డీ మాత్రమే బ్యాంకులు వసూలు చేస్తాయి. ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటూ జీవించేవారు తమకు వృత్తి పనిముట్లు కావాలనుకున్నా లేదా వృత్తిలో నైపుణ్యం కావాలనుకున్నా ఈ విశ్వకర్మ యోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ వారైతే గ్రామ వార్డు సచివాలయాలు, తెలంగాణ వారైతే మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోండి. ఆపై వృత్తి శిక్షణ కేంద్రంలో 5 నుంచి 7 రోజులు పాల్గొని రోజుకు 500 రూపాయల కూలి పొందడమే కాకుండా 15,000 రూపాయల పనిముట్ల కిట్ ఉచితంగా పొందండి. ఆపై 1,00,000 సెకండ్ టర్మ్ లో 2 లక్షల రూపాయల లోను కేవలం సంవత్సరానికి 5% వడ్డీతో మాత్రమే పొంది మీరైతే పనిముట్లు కొని మీ పనిలో ఉపయోగించుకుని ఆపై మీ యొక్క చేతి వృత్తుల్లో నైపుణ్యాన్ని చూపించి ఆదాయాన్ని ఆర్జించండి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని చేతి వృత్తుల వారు ఈ పథకానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వడ్డీలకు అప్పు తెచ్చుకుని వడ్డీలు కట్టుకుని బాధపడే కంటే ఈ పథకానికి అప్లై చేసుకుని మొదటి విడతగా 1,00,000 రూపాయల లోను, రెండో విడతగా 2 లక్షల రూపాయల లోను కరెక్ట్ గా వాయిదాల్లో కట్టుకున్నట్లయితే మనకు చాలా వరకు వడ్డీ తగ్గుతుంది. ఆపై అప్పుల బాధ తప్పుతుంది. మనకు పనిముట్లు ఉంటాయి, పనిలో గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో 18 రకాల చేతి వృత్తుల వారు ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఉపయోగించుకోండి. నమస్కారం.